సాయంత్రం పెద్దాపురం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం పర్యటించనున్నారు. ఇక పట్నంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. వర్మ, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంజన. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛ సంకల్పం పేరిట పెద్దాపురంలో, కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అయితే పర్యటించున్నారు. 11 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు, అంటే 5 గంటల పాటు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో, ఒక నియోజకవర్గంలో 5 గంటల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లోని, అలాగే స్వచ్ఛాంధ్ర పేరిట ఏదైతే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారో దాన్ని పెద్ద ఎత్తున, అలాగే P4 పథకం కింద 2500 మంది కుటుంబాలని కలిసేందుకు కూడా పూర్తిగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన అయితే చేయనున్నారు. ఈ కార్యక్రమాలకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పెద్దాపురం నుంచి సామలకోట రహదారి ఖాదర్ వలీబాబా దర్గా సమీపంలో ప్రైవేటు లేఅవుట్ లో హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. నిన్న దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. హెలిప్యాడ్ ఎదురుగానే ఏదైతే ప్రజావేదిక, అలాగే స్టాల్స్ కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 10వ వార్డులో నిర్మించినటువంటి ఏదైతే మ్యాజిక్ డ్రైన్ ఏదో కూడా దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే డ్రైన్లు పరిశీలించి మ్యాజిక్ డ్రైన్ ని పారిశుద్ధ్య కార్మికులతో కూడా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. జిల్లాలో ముఖ్యంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేడు చంద్రబాబు రాక కొంతవరకు వరాలు కురిపిస్తారన్న కొంత ఆశతో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా ఎదురు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలపై దృష్టి సారించేందుకు కాకినాడ జిల్లాకి సంబంధించినంత వరకు ఆటోనగర్ లో సమీపంలో ఐటీ ఇంక్యుబేటర్ కేంద్రం కూడా ఒకటి ఇప్పటికే ఏర్పాటు చేయింది. దానికి మరింత విస్తరపరిచి దాన్ని ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎక్కువ పెంచేందుకు అయితే అవకాశం ఏమైనా ఉందో దానికి సంబంధించి చంద్రబాబు ఏమైనా వరాలు ప్రకటిస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే పర్యాటకంగా కూడా ఈ కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు హోపల్యాండ్ కావచ్చు, కోరంగి మడా ఫారెస్ట్ కావచ్చు, వాటికి పర్యాటకంగా కూడా అభివృద్ధి పదాలను నడిపించేందుకు చంద్రబాబు ఏదైనా ఒక ప్రకటన అయితే చేస్తారా అని కూడా ఈ పర్యాటకులు అయితేనో జిల్లా వాసులు కూడా ఎదురు చేస్తుంది. ఎందుకంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ఐటీ రంగంలో కూడా పట్టాలెక్కించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రెండాట్ల మీదుగా ఎక్కువగా ఆశలతో అయితే జిల్లా వాసులు ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ పర్యటనలో ఏలేరు ఆధునీకరణకు సంబంధించి కూడా ఎన్నో ఏళ్లుగా ప్రధాన సాగునీటి వనరుగా ఉన్నటువంటి ఏలేరు కాలువ ఆధునీకరించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఎన్నికలకు ముందు ఈ హామీలన్నీ కూడా ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రగతి జాడ 1 సంవత్సరంలో పూర్తి చేసుకున్న పరిపాలన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు వస్తున్న తరుణంలో ఏటుగట్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఏలూరు ఆధునీకరణకి, అలాగే సెజ్ నుంచి కాకినాడ SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ గా ఉన్నటువంటి పేరుతో బలవంతంగా అప్పుడు సేకరించినటువంటి 2180 భూములకి రైతుల నుంచి ఏదైతే సేకరించారో వాటిని అన్నింటినీ కూడా వెనక్కి ఇవ్వడానికి రైతులు అంగీకరించడం, వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పి ఇప్పటికే 2 ఏళ్ళు అయింది. దాని అమలు హామీ కాలేదు. ఆ హామీకి సంబంధించి ఏమన్నా చేస్తారా? అలాగే ముఖ్యంగా పెద్దాపురం కేంద్రంగా ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే పూర్తిగా కూడా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉన్నాయి, పటిష్టమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 1045 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకి అయితే ప్రస్తుతం వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్లు నిర్వహించడం కూడా జరిగింది. 14 మంది డిఎస్పీలు, సిఏలు 51 మంది, ఎస్ఏలు 91 మంది, ఏఎస్ఏలు 183, ఇలా మొత్తం 1045 మందితో భారీ బందోబస్తు అయితే కొనసాగించడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పెద్దాపురంలో ఏర్పాట్లన్నింటినీ కూడా కలెక్టర్ షణ్మోహన్ సైగిలి ప్రస్తుతం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా సీఎం రావడం ఆలస్యం, తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత చివరిగా ఈ స్థానిక కార్యకర్తలతోటి, నేతలతో కూడా సమావేశం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే
ఈ జిల్లాకు సంబంధించినంత సమస్యల పట్ల ఎంతవరకు ఆయన వరాల జల్లు కులిపిస్తారో అన్నది కూడా ఆశతో జిల్లావాసులు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా సీఎం పర్యటన సందర్భంగా ఏడీబీ రహదారి మీదుగా ఏదైతే ఈ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నట్టు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కూడా వెల్లడించడం జరిగింది. అలా కాకినాడ, జగ్గంపేట, రాజమండ్రి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఏదైతే ప్రైవేట్ కళాశాలకు సంబంధించి, పాఠశాలకు సంబంధించి ప్రైవేట్ బస్సులు అన్ని కూడా పూర్తిగా సావలకోట, పెద్దాపురం ఏడీబీ రోడ్డు మీదుగా ఆ ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే సూచించడం అయితే జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం పేరిట ప్రస్తుతం చంద్రబాబు పర్యటన కొంత ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితులు. సంవత్సరం పాలన ముగిసిన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు ఈ తొలిసారి కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గం రావడంతో ప్రస్తుతం ఏదైతే 2500 మంది పూర్తిగా కూడా ఇక్కడ ఈ పెద్ద సామలకోటగా సంబంధించినంత వరకు P4 పథకం కింద దత్తత తీసుకున్నారో వాళ్ళందరినీ పూర్తిగా కూడా పరామర్శిస్తారు, వాళ్ళతో ముచ్చటిస్తారు. స్వచ్ఛ ర్యాలీని కూడా ప్రారంభించి ప్రజావేది వరకు కూడా ర్యాలీగా అయితే వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను కూడా పరిశీలించి సభా కార్యక్రమం పాల్గొంటారు. ముఖ్యంగా పూర్ణ కళ్యాణ మండపంలో పార్టీ కేడర్ తో సమావేశం ఉండబోతోంది. అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ గురించి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి నిమ్మకాయల చినరాజా అప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో పర్యటన కొంత ఆసక్తికరంగా ఉంది. ఆశలు ఏదైతే వరాలు జిల్లా కురిపిస్తారని కూడా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. 11 గంటలకి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఇక ఈ డెవలప్మెంట్స్ దృష్ట్యా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలను కూడా అమలు చేశారు. సో ఇచ్చిన మాట ప్రకారం ప్రధానంగా ఈ ప్రారంభోత్సవాల అనంతరం కూడా క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తారు, వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. సో ప్రధానంగా అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సీఎం దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు తాజాగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో కొంత సక్సెస్ అనిపించుకుంటూ 1 సంవత్సరం పాలనలో అటు పెన్షన్ కి సంబంధించి అవ్వచ్చు, పెంపుకు సంబంధించి రేషన్ సరుకులు, తెల్ల రేషన్ కార్డులు పంపిణీ, అలాగే P4 అంటూ కూడా పేదవాళ్ళని ఏదైతే వాళ్ళని ధనవంతులు చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఉద్యోగి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో క్రింది స్థాయి నుంచి గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 స్థాయి అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరు 4 కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వారికి అన్ని సంక్షేమ పథకాలు అందాలంటూ కూడా P4 పథకం కూడా పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అవి అన్ని సక్సెస్ ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్ల పంపిణీ సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తున్న తరుణంలో వాళ్ళని సబ్సిడీ ఇచ్చి ఆ డబ్బులు కూడా వాళ్ళు అకౌంట్ లో జమ చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రభుత్వ పాలన కొంత జనరంజకంగానే ఉందని ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తున్న. జిల్లాకు సంబంధించినంత వరకు గతంలో హామీలు ఇచ్చున్నారు. ఐటీ రంగాన్ని పూర్తిగా పట్టాలు ఎక్కిస్తాను, ఖచ్చితంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాను, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఈ జిల్లాకి పర్యటనకు వచ్చి ఏదైతే ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తాను, అలాగే పర్యాటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఏదైతే కాకినాడకి సముద్రం మధ్య సహజ సిద్ధమైన ఓపైలాండ్ ఏదైతే ఉందో దాని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2019 వరకు కూడా ప్రత్యేకమైన బోట్లు కూడా నడిపేవారు. అయితే కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ఇక్కడ పడవలు కూడా నిలిపేసిన పరిస్థితుల్లో ఈ ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని పర్యాటకులు ఒకవైపు కోరుతూ ఉన్నారు. దానికి తగ్గ హామీ కూడా గత ఎన్నికల ప్రచారంలో చేసిన పరిస్థితుల్లో పర్యాటక రంగం అభివృద్ధి చేయాలి, ఆలయాలన్నింటినీ అటు శ్రీకాకుళం నుంచి పోర్టులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ రోడ్డు మార్గం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దానివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే కాకినాడ సెజకు సంబంధించినంత వరకు భూములు లాక్కోవడం, వాటిని అక్కడ కూడా వివిధ కంపెనీలు పరిశ్రమలు వచ్చే ఏర్పాటు ఉంటే పూర్తి స్థాయిలో వాటన్నిటిలో కూడా ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించినంత వరకు ఏలేరు ఆధునీకరణకు సంబంధించినంత వరకు కూడా సమస్య ఎప్పటి నుంచో అది ప్రధాన సమస్యగా ఉంది, దాన్ని ఆధునీకరించాలి. రైతులు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్న సందర్భంలో ప్రస్తుతం ఇటువంటి హామీలన్నింటినీ కూడా గతంలో ఇచ్చిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ నెరవేర్చేందుకు, ఎందుకంటే ఇవి హామీలు ఇచ్చారు కానీ అమలు కాని నేపథ్యంలో 1-2 తప్ప పూర్తి స్థాయిలో ఇవి ఎక్కడ అమలు కాలేదు. ఇచ్చిన హామీలు వాటి పర్యటనకి ప్రధానంగా కూడా ఈ విషయాలపై కూడా ఇక్కడ నేతలైతేనో ప్రస్తుతం ప్రజలైతేనో, ఎందుకంటే ప్రజలతో మమేకం అయ్యే సందర్భంలో పూర్తిగా ఈ సమస్యలపై
ప్రస్తావించే అవకాశం ఉంది. దానికి ప్రతిగా చంద్రబాబు ఎటువంటి హామీలు ఇస్తారు, పూర్తిగా కూడా వీటన్నిటిని చేస్తాం. దీని మీద ఆల్రెడీ డీటెయిల్ రిపోర్ట్స్ సేకరిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ బడ్జెట్ కేటాయింపులు ఉండాలి వచ్చే అసెంబ్లీ సమావేశాలు, ఎందుకంటే వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఇప్పటికే ఒక ప్రకటన కూడా వెళ్ళిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినందుకు అసెంబ్లీలో చర్చించి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కూడా కేటాయించి సమస్యలన్నింటిని కూడా తీర్చాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేస్తుంది. అయితే ఈ రోజు పర్యటనకు రావడం, ముఖ్యంగా ఒక సంవత్సరం తర్వాత పూర్తి స్థాయిలో ఈ కాకినాడ జిల్లాకు సంబంధించినందుకు తొలిసారి పెద్దాపురం వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుపై ఇటువంటి సమస్యలు చర్చిస్తారు. దానికి ప్రతిగా ఆయన ఎటువంటి వరాలు ఇస్తారు, జిల్లాలో ఇంకా ప్రధానమైన సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినంత వరకు చాలా మందిని కొంతనే అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరినీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడానికి ప్రత్యేకించి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ ఒకవైపు సర్వేలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని సరైన రీతిలో వాళ్ళని రీవెరిఫై చేయాలి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో గతంలో ఆక్రమించుకున్నటువంటి భూములన్నింటినీ ప్రభుత్వ భూములు తిరిగి తీసుకోవడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినదో ఆ పనితీరు ఎలా ఉందని అటువైపు జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనా జిల్లాకి అభివృద్ధి పదానికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేస్తారు. కాకినాడ జిల్లా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి బాట పట్టాలి అనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన హామీలకు ప్రత్యేకించి ఆయన అయితే వరాలు కురిపిస్తారని ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. 11 గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు సుమారు 5 గంటల పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురంలో అయితే చంద్రబాబు పర్యటించనున్నారు. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.